వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం అక్కడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. షర్మిల ఏపీ కాంగ్రెస్లో చేరడంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. హస్తం చేతిలో అస్త్రంగా మారిన షర్మిల వల్ల ఏపీలో ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ఎవరికి లాభం? టీడీపీ జనసేన కూటమికి వచ్చే ఓట్లపై షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ. షర్మిల కాంగ్రెస్లో చేరటం వల్ల ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేదంటే అన్నపై చెల్లెలి రాజకీయ పోరాటం టీడీపీ మైలేజ్ను పెంచుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడే ముందు ఈరోజు చేరిక తర్వాత షర్మిల ఏమన్నారో ఒకసారి చూద్దాం. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. రైట్. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పుల్లారావు గారు, మనం చాలా రోజుల నుంచి అనుకున్నాం, ఊహాగానం నిజమైంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిపోయారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మొదట మనం మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది తన తండ్రి కళ. ఆ కళ నెరవేర్చే దిశగా ఇప్పుడు నేను భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని ఆమె ఒక కామెంట్ చేశారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నేను సిద్ధమే, అండమాన్కి వెళ్ళమన్నా వెళ్తా, ఆంధ్రప్రదేశ్ చూడమన్నా చూస్తా అంటూ ఒక ఓపెన్ ఆప్షన్ ఆమె మాట్లాడారు. ఈ రెండు వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఒక్కటి అలాగే మాట్లాడతారు కదా, ఇవాళ ఏం మాట్లాడతారు? లేకపోతే రాహుల్ గాంధీ పనికిరాడు ప్రధానమంత్రికి అందరు కదా, చక్కగా గౌరవంగా ఆమెను పిలిచారు. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని పిలిచారు, అంతే కదా. ఆమె అచీవ్మెంట్స్ ఇప్పటి వరకు సొంత ఏం లేవు కదా. అవును, మన తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారు రావటానికి వీలు లేదన్నారు, అందరు చూసింది. నేనేం పెద్ద కొత్తగా కథ ఏం చెప్పట్లేదు. అందువల్ల ఇప్పుడు అది చాలా మర్యాద పూర్వకంగా ఏదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తండ్రి చేస్తా అన్నారు, నేను చేసేస్తాను లేకపోతే అంటూ అది ఒక మర్యాద. ఆమె చేయగలదా, అంత శక్తి ఉన్నదా, అది ఏమన్నా ఉపయోగం, అది వేరే విషయం. రెండోది, నేచురల్ గా నేను ఎక్కడ పంపిస్తే అక్కడ పని చేస్తాను అనకపోతే ఈవేళ నా ఇష్టం వచ్చిన పని నేను చేస్తానంటే ఇలా కుదురుతుంది? చక్కగా అనవలసిన మాటలు అన్నారు, వినవలసిన మాటలు వాళ్ళు విన్నారు. చేయవలసిన పనులు ఏంటి ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ షర్మిల, అది ప్రశ్న. అంతా రూటీన్ గా జరిగింది, స్క్రిప్ట్ ప్రకారంగా జరిగింది, చాలా చక్కగా జరిగింది. అంటే పెంటపాటి పుల్లారావు గారు ఏ బాధ్యత అప్పగించినా నేను చేస్తానని ఆమె అన్నారు. ఆ వ్యాఖ్య నేను ఎందుకు ప్రస్తావించానంటే, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీసీ పగ్గాలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరినట్టుగా 4-5 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ నేను ఏపీ ఇన్ఛార్జ్గా ఉంటాను, కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా పంపించడంపై ఆలోచన చేయండి, లేదంటే ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే నేను బాధ్యతలు చూస్తాను అని ఆమె చెప్పారని కొన్ని వార్తలు వచ్చాయి. కరెక్ట్, దాంట్లో చాలా కరెక్ట్ అయిన విషయాలే. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరితో ఢీకుంటుంది? చంద్రబాబు నాయుడుతోనా, పవన్ కళ్యాణ్ తోనా, బీజేపీతోనా? డైరెక్ట్ గా ఆమె సొంత అన్న ఎవరితో అయితే ఆమె రాజకీయ ప్రయాణాలు, జీవిత ప్రయాణాలు చేసిందో ఆమెతో ఢీకోవాలి. ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వం ఉన్నది, చాలా బాగున్నది, ఆనెస్ట్ ప్రభుత్వం అంటే కాదు కదా. డైరెక్ట్ గా అటాక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మర్యాదగా చెప్తున్నాను, ఎవరు కాంగ్రెస్ నాయకులు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, ఏం లేదు కదా, ఎవరు కదలలేదు కదా, కదిలే నాయకులు ఎవరు లేరు కదా. అందరూ వెళ్ళిపోయాక ఈ వచ్చి ఏదో లైట్ ఫైర్ చేసేస్తారు అనుకుని ఆశ ఉండొచ్చు. మీడియా పబ్లిసిటీ వస్తుంది, మంచి ఎనర్జీ ఉన్న మనిషి, రిసోర్సెస్ ఉన్న మనిషి, సంవత్సరం అంతా ఒంటరిగా తిరిగిన తెలంగాణలో చక్కగా ఇప్పుడు చిన్న ఆర్గనైజేషన్ చేతికి వస్తుంది, తిరుగుతారు, అంతవరకే. కానీ ఆమెకి వేరే వేరే బాధ్యతలకు అప్పచెప్పండి, నాకు రాజ్యసభ మొదలు ఇవ్వండి. ఆ రాజ్యసభ కావాలని ఎవరైనా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే చాలా చిరాకు పడతాడు. ప్రియాంక గాంధీ కూడా నీకు ఊరుకునే ఇవ్వాలా, నీకు ఏం సేవ చేసావు, తర్వాత ఎన్నో కారణాలు, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అందువల్ల అది ఆమె అడగటం నిజంగా అడుగుంటే తప్పు.
దేశం అంతా నేను చూస్తానంటానికి ఒక అనుభవం ఏమున్నది అని వాళ్ళ మాట చర్చ జరిగింది. నువ్వు ఆంధ్రప్రదేశ్ చూడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ ట్రై చేయి. ఆంధ్రప్రదేశ్ లో మాకు 1% ఓట్లు వస్తున్నాయి, అవ 10, 6 చేయి, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా నువ్వు పోటీ చేసి గెలువు అని ఛాలెంజ్ పెట్టారు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికో ఆంధ్రప్రదేశ్ కు ఒక పెద్ద వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయికి ఆమె చూసుకోవాలి. సో ఆమెకు చాలా ఇబ్బందికరమైన రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తుందా, సీరియస్ గా దూషిస్తుందా, పొడిగా రాజకీయంగా దూషిస్తుందా, మేమే రాజన్న గవర్నమెంట్ తీసుకొస్తా, రాజశేఖర రెడ్డి గారి కళలు ఇవన్నీ అని 7 గ్యారెంటీలు 50 గ్యారెంటీలా, లేకపోతే కేటీఆర్ అన్నట్టుగా 400 గ్యారెంటీలా ఇవన్నీ చెప్తే ప్రజలకు ఎక్కువ కదా. ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ఫుల్ గా ఆక్యుపై అయిపోయి ఉన్నది. టీడీపీ, జనసేన, బీజేపీ, జగన్ ఈ వచ్చి కొత్తగా స్పేస్ ఎక్కడి నుంచి చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల నుంచి చేసుకోవాలి. ఎంత శాతం చేసుకుంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు ఆమెతో, ఎంతమందికి ఇవన్నీ బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. మెయిన్ థింగ్ ఏమిటంటే ఆమెకి ఇబ్బందికరమైన రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ దేశం చూసుకుంటా, ఆంధ్రమాన్స్ చూసుకుంటా, రాజ్యసభ ఇవ్వండి, అది ఇవన్నీ చక్కగా ఉంటాయి. అవి ఎంత చేస్తారు ఆమెకి? రాజ్యసభ ఇస్తేనే చేస్తారా, లేకపోతే చేయదా? వాళ్ళు చాలా మాటలు దొరుకుతా ఉన్నాయి. ఫస్ట్ ఆమెకు ఛాలెంజ్ మాత్రం పెట్టేశారు, ఆంధ్ర వెళ్ళి ఏం చేస్తావో చూపెట్టి. రైట్. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆమె చేసిన కామెంట్స్ పైన మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. తన తండ్రి రాజశేఖర రెడ్డి కళ రాహుల్ గాంధీని ప్రధాన చేయటం అని తన తండ్రి ప్రస్తావన తీసుకొచ్చారు. రెండు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించడానికి ప్రధాన కేంద్ర బిందువు దివంగత తండ్రి వైఎస్ పార్టీ నేత కావడం. మూడోది రాజన్న బిడ్డ వచ్చారు, మాకు ఇక తిరుగులేదని కాంగ్రెస్ నేతలు, ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. వీటన్నిటి సమాహారంగా మనం చూసేటప్పుడు ఇక్కడగా మాట్లాడుకోవాల్సిన సింగిల్ పాయింట్ వైఎస్ఆర్ లెగసీ. ఆల్రెడీ ఇదే వైఎస్ఆర్ లెగసీని గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వాడారు. రాజశేఖర రెడ్డి తనయుడిగా ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన పట్ల ఓటు ఇచ్చి ఆయన గెలిపించి చూపించిన సందర్భం కూడా మనం చూసాం. మళ్ళీ అదే వైఎస్ఆర్ లెగసీని ఈమె ప్లే చేయబోతోంది. ఆల్రెడీ వైఎస్ఆర్ లెగసీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్న తర్వాత ఇప్పుడు అదే లెగసీ షర్మిలకు అడ్వాంటేజ్ అవుతుందా? మళ్ళీ అదే లెగసీని ప్లే చేస్తే ప్రజలు మళ్ళీ రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకొని షర్మిల వైపు వచ్చే వాతావరణం ఉంటుందా? అలా మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పాయింట్ తీసుకుందాం సార్. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసిన వ్యక్తి, మంచివాడు, పెద్ద మనిషి, పెద్ద లీడర్ ఇవన్నీ కాదు. 2009లో మరణించారు. 2009 నుంచి ఈ 15 సంవత్సరాలు ఆయన కొడుకు పూర్తిగా లెగసీని ఇన్హెరిటెన్స్ తెచ్చుకుని నాయకులు వచ్చారు, ఇమేజ్ చారిస్మా ఆయన కూడా సక్సెస్ఫుల్ గా బిల్డప్ చేశాడు. ఆయన ఫెయిల్ అవ్వలేదు. అవన్నీ అయిపోయాక ఆ లెగసీ ఒక కిరీటం కాదు, ఏదో ఈ కిరీటం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మోనార్క్ తల్లి చచ్చిపోతే కొడుకు ఇవ్వటం ఆ కిరీటం కాదు, అది ఒక ఐడియా. ఐడియా ఖర్చు అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి కూర్చున్నది కదా, జగన్మోహన్ రెడ్డి ఆయన సిస్టర్ కలిసి ప్రయాణం అవుతే లెగసీ మాది, మా పూర్వం కథ ఇది అని చెప్పుకోవచ్చు. కానీ చాలా విశేషం ఏంటంటే లెగసీ అనేది ఒక ఎలక్షన్ పనిచేస్తుంది. మరి ఇందిరాగాంధీ, ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ అంటున్నారు, ఎవడో ఓటు వేయట్లేదే, ఆంధ్రాలో ఓటు వేయట్లేదే, ఉత్తరప్రదేశ్ లో ఇట్లేదే, మధ్యప్రదేశ్ లో ఇట్లేదు, ఎక్కడే ఇట్లేదే. ఇక మానేశారు ఆ పేరు వాళ్ళకు, రాజీవ్ గాంధీ పేరు మానేశారు. ఇదంతా ఏదో టాకింగ్ పాయింట్ అంటే మాట్లాడుకోవటానికి. రాజన్న గారు ప్రభుత్వం తీసుకొస్తాం. 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏం మార్పు వచ్చింది? ఆ రోజు జనాభా 2009లో ఓటు వేస్తున్నప్పుడు మార్చి ఏప్రిల్లో ఈవేళ జనాభాకి 60% తేడా ఉన్నది. ఆ రోజు వాళ్ళు ఈవేళ 45% ఓటర్లు మిగిలారు. కొత్త ఓటర్లు వచ్చారు, పాత వాళ్ళు వెళ్ళిపోయారు, రాష్ట్రాలు మారిపోయారు. ఇంకెక్కడ ఉన్నది? అందువల్ల అవన్నీ కొంచెం టాక్ గా ఉపయోగపడతాయి. ఎన్టీఆర్ లెగసీ, మహాత్మా గాంధీ లెగసీ, అది ఒక మాట, అది ఉపయోగం లేదు. ఆమె ఎందుకు అప్పు చెప్పారంటే ఆమె కూడా బాగా తిరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏదో జెండా పట్టుకున్నది, మంచి ఎనర్జీ ఉన్నది, పేరు అందరికీ తెలుసు, ధైర్యం ఉన్నది. అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ కి ఎవరు వస్తారు? సో అందుకని అప్పు చెప్పారు. ఆమెకి ఏదో ప్రత్యేకంగా మ్యాజిక్ చేస్తాను కదా, ఒక ట్రబుల్ ఆమెకు అప్పు చెప్పారు, అప్పు చెప్తారు అంతే. మరి అలాంటప్పుడు ఈ షర్మిల అస్త్రంతో మైలేజ్ ఎవరికి, డ్యామేజ్ ఏ పార్టీకి ఉండొచ్చు ఏపీలో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆమె ఎంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తుంది. గ్యారెంటీలు, లేకపోతే రాజన్న పరిపాలన, రాహుల్ గాంధీకి ఏం లెవరేజ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో?
ఏమీ లేదు కదా, 1% ఓట్ కదా. ఆఫ్టర్ ఆల్ మేము తెలంగాణ ఇచ్చాం, మాకు మొక్కు ఉంది అన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఏం చెప్తారు? మీకు స్పెషల్ హోదా ఇస్తాం, లేకపోతే జీతాలు ఇస్తాం అని కుదరవు. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు మీద ఏమి ఓట్లు పడేవి లేవు. రాజశేఖర రెడ్డి గారు ఓట్లు ఏమన్నా ఉంటే, ఆ కమ్యూనిటీ ఓట్లు ఉంటే, ఆ వ్యవహారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవి అటాక్ చేస్తే 1% ఓట 5% ఓట నేను చెప్పట్లేదు. ఆమె అనుకోవచ్చు అన్ని వచ్చేస్తాయి, నేనేం కాదంటలేదు. ఆ ఓటు ఆమెకి ఇదేందనుకోండి, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బందే కదా. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ కి వ్యతిరేక ఓటు ఆమె చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నొప్పి. ఆమె రావటం వల్ల ఎవరికి డ్యామేజ్ ఎక్కువ, అపోజిషన్ కా జగన్ కా? అది మనం చూడాలి. జగన్ నుంచి అపోజిషన్ ఓటుకి వెళ్ళిపోయేది ఆమె కట్టుకుంటే జగన్ కి బెనిఫిట్. అదే ఆమె వల్ల ఏం ఉపయోగం లేదు, ఓటేసినా ప్రభుత్వం మారదు మనం అనుకుంటే, తెలంగాణలో జరిగినట్టుగా బీజేపీ ఓటర్లు కూడా కాంగ్రెస్ కేసారు కోపంతో, కాంగ్రెస్ గెలిచి. అలాగేమన్నా అవుతుందో చూడాలి. కానీ అపోజిషన్ కి నష్టం జరగచ్చు, జగన్ కి గ్యారంటీగా కొద్దిగా నష్టం జరగచ్చు. ఆ ఓటు ఎవరి దగ్గరికి వెళ్తాది? జగన్ కి జరిగే నష్టం, అపోజిషన్ కి జరిగే నష్టాన్ని మనం బేరీ చేసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ నష్టం ఉండొచ్చు? అది నేను అనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితిలో ఆమె ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఆమె సీరియస్ గా అటాక్ చేస్తే జగన్ ఓటర్స్ ఏమైనా వస్తారా, రారా? ఆమెకంత వాల్యూ లేదా, ఉన్నదా? మాకు చాలా ఉన్నది వాల్యూ అంటే ఒప్పుదా. అవి ఎక్కడ పోటీ చేస్తుంది? పోటీ చేయదా? ఎమ్మెల్యేకి చేయదా? కడప పార్లమెంట్ కా? ఆమె చేస్తే మిగతా వాళ్ళు చేస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎస్, ఆమెకు పదవి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఏపీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇస్తారు, ఆ ఈటాల రాజేందర్ కాళ్ళకి ఇచ్చినట్టుగా. లేకపోతే ఏఐసిసిలో ఏదో పదవి అవుతుంది, ఏదో సెక్రటరీ ఇస్తే ఇస్తారు, అప్పుడు ఆమె పక్కన పెట్టేస్తారు. ఆమె డైరెక్ట్ గా పిసిసి ప్రెసిడెంట్ అయినా ఉండాలి, క్యాంపెయిన్ కమిటీ. నేను క్యాంపెయిన్ కమిటీ తీసుకుంటారు, ఇస్తారు, అప్పచెప్తారు అనుకుంటాను. ఎందుకంటే నువ్వు అక్కడే పనిచేయి, నువ్వు చాలా పాపులారిటీ ఉన్నది, ఉపయోగించుకోని పెడతారు ఆంధ్రప్రదేశ్. ఆమెకి మీరు అడిగిన సింపుల్ పాయింట్, జగన్ ఎలాగ అటాక్ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? ఆమె పర్సనల్ పని మీద స్నేహాలు అక్కడ ఉన్న ఏమన్నా ఉంటే ఎంత శాతం ఓటు వస్తుంది? 2%, 3%, 4%? అది ఆమెకు వచ్చేది ఇంకా మనం చెప్పలేం. చంద్రబాబు నాయుడుకి పవన్ కి దెబ్బ కొడుతుందా, జగన్ కొడతాదా? రాబోయే రోజుల్లో ఎవరికి కొట్టదా, ఇంపాక్టే లేదంటారా? అది చూడాలి. కానీ ఆమె ఎలాంటి క్యాంపెయిన్ చేస్తుంది? ఆయన బ్రదర్ మీద పొడిగా చేస్తాదా? సంబంధాలు ఉన్నాయని ప్రజలు ఆలోచిస్తారా? సంబంధాలు ఉన్నాయని ప్రజలు ఆలోచిస్తే అవి ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ప్రజలు ఇదేంటి ఒకళ్ళింట్లో ఒకరి పెళ్లికి వెళ్తున్నారు, పేరెంటాలకు వెళ్తున్నారు, ఇక్కడ దెబ్బలాగా ఇదేం కాదు నిజమని వచ్చేస్తారు. చాలా కేర్ఫుల్ గా ఆమె చాలా కేర్ఫుల్ గా ముందరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు వైఎస్ షర్మిలకు సంబంధించి మీరు అన్నట్టుగా ఆమె రేపొద్దున రంగంలో దిగిన తర్వాతే ఒక అంచనాకు రాగలమని మీరు అంటున్నారు. కానీ ఇప్పటికే టికెట్ దక్కని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఒక ప్రకటన చేశారు. అలాగే 3-4 నేతలు టచ్లో ఉన్నారని మీడియాకి అందరికీ కొంత తెలుస్తోంది. లేదు వాళ్ళు 40 మంది టచ్లో ఉన్నారు, 30 మంది టచ్లో ఉన్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ లేదు. ఒకవేళ టికెట్ దక్కని కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో, లేదంటే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలో, లేదంటే ఇన్నాళ్ళు పదవులేమీ దక్కలేదని నిరాశ చెందిన నేతలో ఒకవేళ షర్మిలతో పాటు కలిసి అడుగు వేస్తే అప్పుడు పరిణామాలు ఎలా ఉండొచ్చు? కొంత పర్సెంటేజ్ ఓటు వస్తుంది వాళ్ళందరూ నిలబడితే. వాళ్ళందరూ ఫస్ట్ రైవల్ జగన్మోహన్ రెడ్డిని పెడతారు. వాళ్ళు మళ్ళీ మోసం చేశారు, ఏం బాగోలేదు, అతను ఇలాగని పెడతారు, అది ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఎన్ని ఓట్లు తగ్గిపోతాయి? కొత్తగా ఏం కాదు కదా, టికెట్లు ఇవ్వలేదు అందుకునే పోయారంటారు. ఇప్పుడు చెప్పిన వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు అనుకుంటున్నా. ఎవరు లేకపోతే ఈ పనికి ఆల్రెడీ ఎవరు వచ్చి కూర్చోమంటారు. సో అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్తారు? వెళ్తే హడావుడు ఉంటుంది, గొడవ ఉంటుంది, మీడియాలో విశేషమైన అల్లరి ఉంటుంది, నో డౌట్. కానీ ఆమెకు ఆర్గనైజేషన్ ఉండాలి, ఆమె మీద నమ్మకం రావాలి. ఆమె ఎలాంటి అటాక్ ఇస్తారు తర్వాత ఆయన బ్రదర్ మీద? సాఫ్ట్ అటాక్ ఇస్తారా, షాడో బాక్సింగ్ ఊరుకునే కొట్టుకున్నట్టుగా నాటకాలా, లేకపోతే రియల్ అటాక్ ఇస్తారా? రియల్ అటాక్ ఇస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా నెగటివిటీ వస్తాయి. అంత చేస్తారా? అది ప్రశ్న. ఎందుకంటే సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నాక రాజకీయంలోకి ఎస్
ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ, మేనకా గాంధీ తోటకూరలు 1981 నుంచి మాట్లాడుకోలేదు, మొహాలు చూసుకోలేదు. 43 విరోధం ఉన్నది, వేరే పార్టీలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే వాళ్ళు కూడా వేరేగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరితో విరోధం తగ్గలేదని అందరికి తెలుసు. అలాగే తమిళనాడులో ఇది నిజమా, ఇది బోగసా, అది మనకు టైం చెప్తారు. ఇంకా ఈవేళ ఆమె దిగింది కదా, రేపు వచ్చి ఏం స్టేట్మెంట్ చేస్తుంది, రేపు ఎల్లుండి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి ఇస్తారు స్టేట్మెంట్. చాలా ఇది ఆమె చేతిలో ఉన్నది, ఆమె ఇమేజ్ ఆమె చేతిలో ఉన్నది. ఆమెకు లాస్ట్ ఛాన్స్ కూడా. తెలంగాణలో ఫెయిల్ అయింది, సొంత పార్టీ ఫెయిల్ అయింది, బ్రదర్ దగ్గర రానివ్వలేదు. ఇక్కడ ఫెయిల్ అవుతే ఆమెకి ఎలా ఇంకేం ఫ్యూచర్. అందువల్ల ఆమె సీరియస్ గా ఆమె ఛాన్స్ తీసుకుంటాది అని కూడా భావిస్తుంది. అంటే పుల్లారావు గారు ఇక్కడ కొందరు చేస్తున్న వాదన ఏంటంటే, అటు కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ పార్టీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా మాదే కాబట్టి ఆ ఓటు బ్యాంక్ మళ్ళీ మాకే వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిజంగా అంత మేజర్ షిఫ్ట్ ఉండే అవకాశం ఉందా? అస్సలు 1% కూడా మారదు. అలాంటి నాయకులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎందుకు వస్తారు, ఎవరిని చూసి వస్తారు? కష్టపడటానికి వస్తారా? అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే చంద్రబాబు నాయుడు దగ్గరకో పవన్ కళ్యాణ్ దగ్గరకో కలిసి ఉన్నారు కాబట్టి వెళ్తారు. అయితే బీజేపీ ఇక్కడికి వచ్చేది ఏంటి? టికెట్లు ఇస్తే గెలుస్తారా? అవన్నీ వదిలేసి రిస్క్ తీసుకుంటే టీడీపీకి అక్కడికి వెళ్తారు. వాళ్ళు రానేస్తే, వాళ్ళు రానివ్వకపోతే ఇక్కడ ఏదో రాజకీయంలో ఉందామని చెప్పుకోవటానికి వస్తారు. కానీ ఉపయోగం ఉండదు. ఆ ఓట్ బ్యాంక్ అంతా వచ్చేసేస్తుంది. అయ్యోయ్యో ఇది వేరే పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా ఉన్నది కదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎందుకు వస్తుంది అలాగా? ఇందాకే మనం అనుకున్నాం 2009 నుంచి ఇవాళకి కొత్త ఓటర్లు 60% ఉన్నారు, పాత ఓటర్లు 40%. 40%లో ఎన్ని పడినాయి కాంగ్రెస్ కి? దాదాపు ఆ 40 ఓట్స్ లో 10-12 పడినాయి. ఆ 10-12 అందరూ ఏమనుకుంటారంటే ఆ ఓట్ బ్యాంక్ అలా ఉన్నది. 2009లో రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఓటు వేసిన మంది ఎంతమంది బ్రతుకున్నారు ఓటర్ లిస్ట్? 100కి 40 మంది ఉన్నారు. ఆ 40 మందిలో సగం మంది టీడీపీకి వేశారు, సగం మంది కాంగ్రెస్ కి వేశారు. అది లెక్క. ఓటర్లు నదిలాగా మారిపోతా ఉంటారు. ప్రతి క్షణం నది మారిపోతా ఉంటది, కొత్త నీరు వస్తుంది. ఆ పాత నీరే అనుకుంటాం నదులు, లేకపోతే పాత ఓటర్లు ఎవరు లేరు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయారు, ఇంకో ఓటర్లు వాళ్ళు లేరు, కొత్త ఓటర్లు వచ్చారు. అది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ లెగసీ లేదు. ఆవి ఎలా పనిచేస్తాయి, ఆవి ఎలా వర్క్ చేస్తాయి, గవర్నమెంట్ ని ఎలాగ అటాక్ చేస్తాయి. నాకేస్తే ఓటు వేయండి, లేకపోతే అపోజిషన్ ఏమని చెప్తాదా? అది చెప్తాదా? అది ఇవన్నీ వస్తాయి. నాకు వేస్తే వేయండి, గవర్నమెంట్ దించేయాలి. ఆ నాకు వేయకపోతే వీళ్ళకేయండి, టీడీపీకి వేయండి, లేకపోతే ఇంకో చెప్తాదా? చెప్పకుండా ఈ రాజన్న పాలెం, రాజన్నది, నేను రాహుల్ గాంధీ అన్ని పూర్వం. అంటే పుల్లారావు గారు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ అలాగే ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను ఖచ్చితంగా షర్మిల కొల్లగొడతారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది, మాకు అడ్వాంటేజ్ అవుతుందని ప్రతిపక్షాలు కొన్ని లెక్కలు వేస్తున్నాయి. ఆ పాసిబిలిటీ ఉండొచ్చా? చాలా తక్కువ. వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోతారు? లవ్ మీద వెళ్ళిపోతారా? ఇది ఊరుకునే ప్రేమ మీద వెళ్ళిపోతారా? ఏదో పెద్ద ఐడియా ఉన్నదా? రెవల్యూషనా? కొత్త రాష్ట్రం వస్తుందా? కొత్త దేశం వస్తుందా? స్వతంత్రం వస్తుందా? అయితే నీకు విభజన వచ్చాక 99% ఓటర్లు ఎక్కడ భారతదేశంలో ఎందుకు వ్యతిరేకంగా వేశారు? కాంగ్రెస్. అన్ని కులాలు, అన్ని మతాలు ఎందుకు వేశారు కాంగ్రెస్కి? ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఆ మైనారిటీస్, ఎస్టీస్ అందరూ పెరిగారు, కొత్త చోట్ల కూర్చున్నారు. ఎవరు రారు. వాళ్ళకు ఉన్న పదవులు వదులుకుంటారా? ఎవరో సర్పంచ్ ఉంటే అది వదిలేసుకుని ఇక్కడికి వస్తారా? దేనికి? ఎస్, ఈమె ఈసారి 25% ఓట్లు వస్తే నెక్స్ట్ టైం లీడర్స్ వస్తారు. అది చూడాలి. అందుకునే ఆమె నాకు రాజ్యసభ ఇవ్వండి, కర్ణాటక నుంచి ఇంకో రాష్ట్రంలో పనిచేస్తాను అన్న మాటలు దేనికి? ఆమెకి ఇక్కడ ఉన్న ఛాలెంజ్ తెలుసు. ఆమె ఇక్కడ పర్ఫార్మ్ చేయకపోతే ఆమెకు వాల్యూ పోతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆమెను ఇక్కడికే తోస్తారు. ఎందుకంటే సక్సెస్ ఏమాత్రం అయినా మనకు లాభం, ఫెయిల్ అయిపోతే చాప్టర్ క్లోజ్. అంత క్లియర్ గా చెప్పారు. తర్వాత మీరు కూడా ఒకటి ఆలోచించాలి సతీష్ గారు. ఏదో మేధావులు ఉన్నారు ఏఐసిసి ఆఫీస్ లో కాదు. మేధావులు ఉంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంత చిట్టుగా ఎత్తుకోడిపోయారు. మొన్న ఛత్తీస్గఢ్ 90కి 72 ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీ అన్ని ఇచ్చామన్న వాళ్ళకి 35కి ఎందుకు వచ్చేసారు?
ఇంతకు ఒక్క ట్రైబల్ ఎమ్మెల్యే కూడా వేయలేదు, గెలవలేకపోయారు. 30 మందిలో 2 ముగ్గురు వచ్చారు. ట్రైబల్స్ అంటారు. ఏంటి మార్పు అనేది ఉన్నది. వాళ్ళు కూడా నాయకులే, మేధావులు కాదు. ఇక్కడ ఏదో ఒక ఐడియా మీద పెట్టారు, మొదలుకెళ్తారు. కానీ చాలా కష్టమైన టాస్క్ ఉన్నది షర్మిలకి, అది చెప్పదు సార్. అంటే ఓటర్ల మూడ్ ఎలా ఉంటుంది సార్? అంటే మామూలుగా బయటగా మీలాంటి అనలిస్టులు కూడా చెప్పే మాట ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం నచ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని దించేది ఎవరు, ఈ ప్రభుత్వాన్ని లేదంటే అధికారంలో ఉన్న పార్టీని ఓడించేది ఎవరన్న ఆలోచనలోనే ప్రజలు ఉంటారు అని కొందరు అంటుంటారు. అది కరెక్ట్, చాలా వరకు కరెక్ట్. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంత ఊపు ఎందుకు వచ్చింది? బీజేపీ ఓడించలేదు ఇతన్ని, అది ఉన్న ఓటర్లు కూడా ఆ పక్కనకి వెళ్ళిపోయారు. ఆ లాస్ట్ టైం 2019లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేక ఓటర్లు జగన్ పార్టీకి వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దింపాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదేదో పర్వాలేదు మన పార్టీ చేద్దాం, అది గెలిచినా గెలకపోయేది కాదు. అలాంటి ఫీలింగ్ ఆంధ్రాలో వస్తే తప్పకుండా ఓటర్లు అందరూ టీడీపీకి, జనసేన, బీజేపీ అలయన్స్కి వెళ్తారు. ఈమెకి ఎందుకు వస్తారు? గెలవని పార్టీ ఓడిపోతే. అందువల్ల అవన్నీ అవి ఎలా హ్యాండిల్ చేస్తాది. ఆ థియరీ చాలా వరకు కరెక్ట్. ఓడిగట్టాలి ఈ ప్రభుత్వాన్ని వస్తే ఎవరు ఓడించగలరు అని చాలా వరకు అక్కడికి వెళ్ళిపోతారు ఆ కోపంతో. ఆ కోపంతో కూడా ఏంటంటే అందరికి చరిత్రలో తెలుసు, రాజుని చంపేయడానికి వెళ్ళినప్పుడు రాజుని చంపేయాలి. రాజుని సగం చంపి బయటకు వస్తే తర్వాత ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి షిఫ్ట్ ఆటోమేటిక్ గా అయిపోతారు. ఆటోమేటిక్ గా ఓటర్లు ఎవరు గెలిచే క్యాండిడేట్ ఉన్నారు వాడికి వేసేస్తారు. అది మాత్రం కరెక్ట్ గా చాలా వరకు ఆ థియరీ ఇప్పుడు నడుస్తుంది, తర్వాత మారచ్చు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ ఇంకో వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తుంది. ఖచ్చితంగా వైఎస్ షర్మిల వస్తే కొంత ఓట్ షేర్ని ఆమె కనుక లాక్కోగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలిపోతుంది, అప్పుడు మాకు అది అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. అలా జరిగే అవకాశం ఏమైనా ఉందా? అది కొంతవరకు థియరీ ఒక్కో చోట పనిచేస్తుంది, ఒక్కో చోట పనిచేయదు. ఎలాంటి వర్గాలు వదిలేస్తారు ఆ జగన్మోహన్ రెడ్డిని, ఎలాంటి వర్గాలు ఏ కమ్యూనిటీస్ వదిలేస్తారు ఆయన, అది కూడా దాని మీద ఆధారపడి ఉండాలి. అందువల్ల అది మాటలకి పుస్తకాల మీద చాలా చక్కటి థియరీ, కానీ జరిగేది కాదు. ఎస్, షర్మిలకు 10% బేస్ ఉంది, మిగతా పార్టీలు కూడా ఉంటే ఇలా స్ప్లిట్ అవుతూ ఉంటాయి ఓట్స్ అక్కడ ఇక్కడ. ఆ పరిస్థితి లేదు కదా. కాంగ్రెస్ పార్టీ 1% బేస్ కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 25% ఓట్లు పడినాయి కదా, 30 పడినాయి కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ 30% ఓట్లు పడినాయి కదా. అవును, ఆ బేస్ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఈ నూతులోకి ఎందుకు దిగుతారు? సో అది పని చేయదు. వైఎస్ఆర్సీపీ చూడవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే షర్మిల వాళ్ళని డైరెక్ట్ అటాక్ చేస్తే ప్రమాదం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకుంటారా? అటాక్ ఇచ్చి ఆమెని పూర్తిగా కప్పేస్తారా? అది మనం చూడాలి. వాళ్ళ రియాక్షన్ బట్టి రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాం, పెంటపాటి పుల్లారావు గారు స్పష్టంగా చెప్తున్నారు, వైఎస్ షర్మిల ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తున్న అప్పుడే ఒక అంచనాకు రాలేము. ఆమె వ్యూహము అలాగే ఆమె చేసే పోరాటం రేపు పొద్దున్న అన్న జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఆ యుద్ధంలో ఆమె ఏ విధంగా యుద్ధం చేయబోతున్నారు, ఎలాంటి యుద్ధ వ్యూహాలను రచించబోతున్నారు అన్న దానిపైన ఆమెకు వచ్చే పర్సంటేజు ఓటు ఆధారపడి ఉంటుందంటున్నారు. జనరల్గా ఓటర్ థియరీ, ఒక ప్రభుత్వం నచ్చకపోయినా, ఒక అధికార పార్టీ నచ్చకపోయినా వాళ్ళని ఓడించే వాళ్ళు ఎవరైనా చూస్తారు. కానీ ఈ ఒకరికి ఓటేసినా లాభం లేదనుకుంటే ఖచ్చితంగా ఓటర్ అటువైపు వెళ్ళే వాతావరణం ఉండదు. ఎన్నికల సరళి అలాగే ఎలక్షన్ ఫినామినాసు, ఓటర్ మైండ్ సెట్ ఫినామినాస్ అలాగే ఉంటాయంటున్నారు. చూద్దాం మరి వీటన్నిటికీ సమాధానం ఏముండబోతోంది. నిజంగా ఆమె వ్యతిరేక ఓటును చీల్చుతారా? వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేదంటే విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుందా? ఆమె చీల్చే ఓటు ఇంపాక్ట్ అంతా నిజంగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రకటించినట్టుగా ఇంకా మరికొంతమంది వెళ్ళరా? వీటన్నిటికీ రానున్న రోజుల్లోనే సమాధానం దొరకబోతోంది. ఇది వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిక ప్రభావంపై 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.